హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లాలో లగచర్ల రైతులతో కేటీఆర్ ములాఖాత్కు కేటీఆర్ సహా 6 అనుమతి ఇచ్చిన జైలు అధికారులు. మరోసారి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్న రేవంత్. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్లోని మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. జూనియర్లను ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్థులు, బాధితుల ఫిర్యాదుతో 10 మంది సీనియర్ విద్యార్థులకు సస్పెండ్ చేసిన అధికారులు. పంటలకు బోనస్ అన్నారు, బోగస్ చేశారు. హామీ ఇచ్చిన మేరకు బోనస్ ఇచ్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. పేదల ఇళ్లు కూలగొట్టకుండానే మూసి ప్రక్షాళన చేయొచ్చు. తెలంగాణకు పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. పోలీసు వ్యవస్థను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది. ఆలయాలపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రభుత్వం ఏం చేస్తుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మా ప్రభుత్వం 11 నెలల్లోనే 45,000 ఉద్యోగాలు ఇచ్చిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పొన్నం అన్నారు. సర్వేలో ఎలాంటి బ్యాంకు వివరాలు అడగడం లేదని, ఇప్పటికీ 30% సర్వే పూర్తయిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశానికి దిక్సూచిగా సర్వే నిలబడుతుందని, సర్వేను అడ్డుకుంటే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లగచర్లలో భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారని మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతల హస్తంపై పోలీసులు వెలికి తీస్తారని, తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. మిగిలిన రైతులకు డిసెంబర్ లోపు పక్కాగా రుణమాఫీ చేస్తామని, మిగిలిన 13,000 కోట్ల త్వరలోనే చెల్లిస్తామని, త్వరలో రైతు భరోసా 1 కిస్తీ చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనపై చర్చకు మేము సిద్ధమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేటీఆర్ తప్పు చేశాడు కాబట్టే జైలుకు పోతానని అంటున్నాడని, మేము విచారణ జరపకుండానే జైలుకు పోతానని అంటున్నాడు. పదవుల విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఏపీ శాసన మండలిలో గందరగోళం ఏర్పడింది. మద్యం పాలసీపై సభ్యుల మధ్య వాగ్వాదం. తక్కువ ధరకే మద్యం ఇస్తున్నామన్న మంత్రి కొల్లు. మంత్రి సమాధానంపై దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం. గత ప్రభుత్వం కంటే మద్యం షాపులు పెంచారని, టెండర్లలో కమిషన్ కోసం పట్టుబట్టారని, రౌడీయిజం, గుండాయిజం చేశారన్న దువ్వాడ వ్యాఖ్యలపై 2 వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. భయం గుప్పిట్లో లగచర్ల, రొట్టిబండ, పులిచెర్ల గ్రామస్తులు. రాత్రి గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించిన పోలీసులు, దాడిలో పాల్గొన్న మరికొందరిని గుర్తించిన పోలీసులు, మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బంధువుల ఇళ్లకు వెళ్లిపోయిన కొందరు రైతులు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలో తండా వాసులు ఉన్నారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాకపోవడంతో నిర్మానుష్యంగా అనిపిస్తున్న తండాలు. కోటి దీపోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత సంవత్సరం కోటి దీపోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారని, ఈ సంవత్సరం రాష్ట్రపతి వస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఈ నెల 21వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోటి దీపోత్సవంలో పాల్గొంటారని ఆయన అన్నారు. 18వ తేదీన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారని కేంద్ర మంత్రి అన్నారు. ఇవి ఇప్పటికి ఉన్న ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తున్న హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स की खिदमत अरसे दराज से जारी है। एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज एंड उम्रा ग्रुप पेश करता है कम कीमत पर बेहतरीन सहूलतों के साथ उम्रा की सादत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और सऊदी अरब से हैदराबाद तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना मुनव्वरा में हरम से बिल्कुल करीब स्टार लग्जरी होटल में क़याम व ताम की सहूलत। इसके अलावा 3 वक्त हैदराबादी लजीज व जायकेदार खाना और चाय और लॉन्ड्री की सहूलत भी दस्तयाब रहेगी। बेहतरीन मौलिम की रहनुमाई में उम्रा की सहूलत और तमाम मुकाम मुक़द्दसा की ज़ियारत करवाई जाती है। हमारे यहाँ हर माह 7 से 8 ग्रुप उम्रा की सादत के लिए रवाना होते हैं। उम्रा की सादत के ख्वाहिशमंद अहबाब एक बार जरूर तशरीफ लाए और खिदमत का मौका दे। एग्जैक्ट टूर्स एंड ट्रैवल, दारुसलाम बिल्डिंग, 4th फ्लोर, एर्रागड्डा मेन रोड, हैदराबाद। मजीद तफसीलात के लिए रब्त करें 9515125286 या 6301071433।